హలో ఎవ్రీవన్, నేను సాహితి. ఈ రోజు మనం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామా? దీనికోసం చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసిన 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి. దానికి 1 స్పూన్ మిల్క్ క్రీమ్ యాడ్ చేయండి, 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి అండ్ కొంచెం పాలు యాడ్ చేయండి. వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసి ఒక బౌల్లో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్ లో రిఫ్రిజిరేట్ చేయండి. ఒక 10 స్ట్రాబెర్రీస్ ని సాల్ట్ వాటర్ లో వేసి క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసిన స్ట్రాబెర్రీస్ ని పాన్ లో కొంచెం గీలో వేసి 2 to 3 minutes పాటు స్టిర్ ఫ్రై చేయండి. మరి మ్యాషీగా కుక్ చేసేయకండి, నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అంతా పోయే వరకు చల్లార్చండి. కూల్ అయిన స్ట్రాబెర్రీ మ్యాష్ ని ముందుగా రిఫ్రిజిరేట్ చేసిన మిల్క్ బౌల్ పైన వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మిల్క్ క్రీమ్ లో కొన్ని పాలు మిక్స్ చేసి నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మిల్క్ క్రీమ్ మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ క్రీమీగా కూడా ఉండద్దు. ఎగ్జాక్ట్ గా నేను చూపించిన టెక్స్చర్ ని మెయింటైన్ చేయండి. లాస్ట్ గా కొన్ని స్ట్రాబెర్రీ పీసెస్ తో గార్నిష్ చేసుకొని ఈ బాక్స్ ని ఫ్రీజర్ లో పెట్టి 10 to 15 minutes పాటు ఫ్రీజ్ చేయండి. ఇంతే అండి, మన ఫుల్ ప్రోటీన్ రిచ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి.